బలంగా బలపడాలి. అలా అని కూటమిని డిస్టర్బ్ చేయొద్దు. ఇక ఆల్టర్నేట్ ఆప్షన్ వైసీపీనే. చేరికలంటూ చేసుకుంటే ఆ పార్టీ నుంచే. ఇందుకోసం ఇప్పటిదాకా గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారట. జనసేన ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందా? వైసీపీ నుంచి వలసలకు పవన్ రూట్ క్లియర్ చేశారా? ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వైసీపీ నేతలు జనసేనలోకి జంప్ అవడానికి రెడీగా ఉన్నారా? జాయినింగ్స్ జోరు పెంచడానికే చేరికల టీం ఏం చేయబోతోంది? నెక్స్ట్ ఎలక్షన్ ప్లాన్, పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్. కూటమిలో ఉంటూనే స్ట్రాంగ్ ఫోర్స్ గా రెడీ అయ్యే ప్లాన్. చేరికలకు పవన్ గ్రీన్ సిగ్నల్, వైసీపీ నుంచి జాయినింగ్స్ కమిటీ, త్వరలో భారీ చేరికలకు స్కెచ్. దారుణ ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గలేదు. తానే ఓడినా మొక్కవోని దీక్షతో పోరాడి తలపడి నిలబడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒక్క సీటుతో చట్టసభల్లోకి అడుగుపెట్టి ఏకంగా పోటీ చేసిన 21 సీట్లలో 21 గెలిచి 100% స్ట్రైక్ రేటుతో నేషనల్ పాలిటిక్స్ లో చరిష్మా ఉన్న లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. పవర్లోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం పాలనపైనే దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు జనసేనాని రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. పార్టీ పటిష్టత కోసం స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట సేనాని. కూటమిని డిస్టర్బ్ చేయకుండానే వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడి స్ట్రాంగ్ ఫోర్స్ గా మారాలని వ్యూహాలు రచిస్తున్నారట. ఈ క్రమంలోనే సభ్యత్వ నమోదు, శిక్షణ తరగతులు, జెన్జీ సెంట్రిక్ గా పాలిటిక్స్ చేస్తున్నారు. ఇదంతా ఒకవైపైతే ఆల్రెడీ లీడర్లుగా పేరున్న నేతలను చేర్చుకుంటే మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. టీడీపీ, బీజేపీ నుంచి కాకుండా వైసీపీ నుంచి వలసలకు గేట్లెత్తాలని డిసైడ్ అయినట్లు టాక్. ఏపీలో పార్టీ బలోపేతానికి పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కూటమిలో భాగస్వామిగా ఉన్నా కూడా సొంతంగా పార్టీని బలంగా తయారు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఒక పక్క జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ, మరోపక్క ఆరోపణలు వచ్చిన వారికి వార్నింగ్ ఇస్తూ, ఇంకో పక్క కొత్త వారిని పార్టీలోకి తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం అంటే పాత నేతలను బలంగా తయారు చేయడంతో పాటు కొత్త వారిని పార్టీలోకి తీసుకుని పార్టీని పటిష్టం చేయాలని అనుకుంటున్నారట పవన్. పార్టీలో చేరికల కోసం జాయినింగ్స్ కమిటీ పేరుతో ఓ టీంను నియమించారు పవన్ కళ్యాణ్. 14 మంది సభ్యులతో కమిటీ వేశారు పవన్. ఈ టీంలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. త్వరలోనే ఈ టీంతో సమావేశం ఏర్పాటు చేసి చేరికల కోసం అనుసరించాల్సిన విధానాలను దిశానిర్దేశం చేయనున్నారు పవన్. జనసేనలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన నేతలే ఎక్కువ శాతం ఉన్నారు. అయితే 2019, 2024 ఎన్నికల్లో కొందరు బయటకి వెళ్లిపోయారు. ఇక ఇతర పార్టీల నుంచి తక్కువ సంఖ్యలో మాత్రమే చేరికలు జరిగాయి. అయితే 2024 ఎన్నికల తర్వాత బాలినేని, సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య వంటి వారు వైసీపీ నుంచి వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా చేరికలపై దృష్టి పెట్టారు పవన్. కూటమి పార్టీల నుంచి చేరికలు ఎలాగూ ఉండవు. వైసీపీలో సంతృప్తిగా లేని నేతలను, ప్రజల్లో గుర్తింపు ఉన్న నాయకులను, నాన్ కాంట్రవర్సీ లీడర్లను ఇలా అన్ని ఈక్వేషన్స్ లెక్కలోకి తీసుకుని చేరికలు చేసుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2 నెలల్లో జరగనున్న స్థానిక ఎన్నికలతో పాటు ఇంకో 3 ఏళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని
అటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ చేరికలు ఉండనున్నాయి. మరి కొత్తగా వచ్చేవారితో జనసేనలో పాత కొత్త నేతలు ఎలా కలిసిపోతారో, రాబోయే ఎన్నికల్లో జనసేన గతానికి మించిన ప్రభావం చూపుతుందో లేదో చూడాలి మరి.